భారతీయ శిల్పకళకు, ఆర్కిటెక్చరల్ విన్యాసాలకు నిలువుటద్దం వరంగల్ 1000 స్తంభాల గుడి. పూర్తిగా రాతి స్తంభాలతో నిర్మించిన దేవాలయం. స్తంభం పక్కన స్తంభం, స్తంభం వెనుక స్తంభం, స్తంభం మీద స్తంభం, ఇలా 1000 స్తంభాలతో నిర్మించిన అత్యద్భుతమైన దేవాలయం ఇది. కాకతీయులు మొదట నిర్మించిన దేవాలయం ఇదే. దీన్ని 1163వ సంవత్సరంలో కాకతీయ రాజు 1వ రుద్రదేవుడు నిర్మించినట్టుగా ఇక్కడి శాసనాలను బట్టి తెలుస్తోంది. దేవాలయాన్ని పైనుంచి చూస్తే నక్షత్రాకారంలో కనిపించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ దేవాలయం త్రికూటాలయం. అంటే ఇక్కడ త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువుదీరి పూజలందుకుంటారు. అయితే ఇక్కడ బ్రహ్మస్థానంలో సూర్యభగవానుడు ఉంటాడు. ఇది త్రికూటాలయంగా ఉన్నప్పటికీ శివాలయంగానే ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. గుడి నిండా శివలింగాలు కనుల విందు చేస్తాయి. గర్భాలయంలోని నిలువెత్తు శివలింగం భక్తులను కట్టిపడేస్తుంది. దేవాలయంలో ప్రతి అంగుళాన్ని అందంగా చెక్కారు. గుడి కూడా నేలకు మీటర్ ఎత్తులో ఉండి ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇక్కడ మరో ప్రత్యేకత నిలువెత్తు నందీశ్వరుని విగ్రహం. ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖంగా నల్ల రాతిలో చెక్కిన భారీ నంది విగ్రహం నిజంగా నందీశ్వరుడిక్కడే కొలువై ఉన్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది. నందీశ్వరుని నడుముకు ఉన్న గంట కూడా నిజమైనదన్నట్టుగా భ్రమ కలిగిస్తుంది. వేయి స్తంభాల దేవాలయంలోని నాట్య మండపాన్ని పునరుద్ధరించేందుకు జరిపిన తవ్వకాలలో చాలా ఆశ్చర్యకరమైన విశేషాలు బయటపడ్డాయి. నాట్య మండపం కింది భాగంలో 30 అడుగుల ఎత్తున ఇసుక, దాని కింద 3 బావులు కనిపించాయి. ఇసుక మీద ఎలాంటి నిర్మాణం చేయడం కుదరదు. అలాంటిది బావుల మీద ఇసుక, దాని మీద రాతి నిర్మాణం సామాన్యులనే కాదు, విఘ్నులను, శాస్త్ర పరిశోధకులను అత్యంత ఆశ్చర్యానికి గురి చేసింది. దేవాలయంలో చాలా భాగాల్లో నల్లని చలువరాళ్లనే వినియోగించారు. ఈ రాళ్లన్నీ ఓరుగల్లు రాజ్యంలోనివేనని అంటారు. దేవాలయం నిండా చిన్న పెద్ద శివలింగాలు దర్శనమిస్తాయి. వాటి పక్కనే వినాయకుడు, అమ్మవార్లు కూడా వివిధ రూపాల్లో కనిపిస్తారు. దేవాలయాలు చాలా వరకు తూర్పు ముఖంగా ఉంటాయి. కానీ 1000 స్తంభాల దేవాలయాన్ని దక్షిణముఖంగా నిర్మించారు. దీనికి కారణం కాకతీయుల ఆరాధ్య దైవమైన శివుడికి నేరుగా సూర్యాభిషేకం చేయడానికేనంటారు. దక్షిణాభిముఖంగా ఉండడం వల్ల సూర్యకిరణాలు నేరుగా శివలింగం మీద పడతాయి. శివలింగం తూర్పు దిక్కునకు ఉంటే మిగతా 2 దేవాలయాలు పశ్చిమ, దక్షిణానికి ఉంటాయి. నంది విష్ణువుకు ఎదురుగా ఉంటాడన్నమాట. అంటే మిగతా దేవాలయాలలో నంది శివునికి ఎదురుగా ఉన్నట్టుగా కాకుండా ఈ పక్కకు చూస్తున్నట్లుగా ఉంటుంది. విష్ణువుకు ఎదురుగా ఉండి చూపులు సూర్యుని మీద పెట్టి చెవులు ఈశ్వరునికి అప్పగించినట్లుగా ఉంటుంది. ఇక్కడి నందీశ్వరుడిలో జీవకళ ఉట్టిపడుతుంది. ఎటువైపు నుంచి చూసినా మనల్ని చూసినట్టుగానే అనిపిస్తుంది. గుడిలోని 1000 స్తంభాల నిండా అందంగా చెక్కిన శిల్పకళ అందర్నీ కట్టిపడేస్తుంది. దేవతా విగ్రహాలు, పూలు, లతలు, గుర్రాలు, ఏనుగులు, శివలింగాలు, నాటి కళలు స్తంభాల నిండా తీర్చిదిద్దారు. సూర్యాలయంలోని రాతి స్తంభాలను చేతితో కాని, నాణెంతో కాని కొడితే డొల్ల మీద కొట్టిన శబ్దం వస్తుంది. అదెలా సాధ్యమనేది అంతుపట్టని విషయం. 3 దేవాలయాల నడుమ నిర్మించిన నాట్య మండపం మరో ఆకర్షణ.